అందరికీ నమస్కారం. పుస్తకము ఒక జ్ఞాన భాండాగారము. పుస్తకంలోని ప్రతి అక్షరంలోని జ్ఞానము నిక్షిప్తమై ఉంటుంది. అక్షరాయ నమః అనేది ఈశ్వరునికి ఇంకొక నామం. పూర్వకాలము భారతదేశంలో ప్రతి పట్టణంలోని రీడింగ్ రూమ్స్ అనేవి పెట్టి ఆధ్యాత్మిక పుస్తకాలను, ప్రతి అన్ని నవరసాలు తొణికిసలాడే పుస్తకాలను పెట్టి వారు పెద్దలందరూ వచ్చి ఆ పుస్తకాలను పిల్లలు పెద్దలు అందరూ చదివేట్టు ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి పుస్తక పఠనము అనేది ఈ రోజుల్లో కనుమరుగైపోతుంది. అటువంటి పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తూ పుస్తకము చదవాలి, పుస్తకంతో ఎదగాలి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి అందరినీ పుస్తకాన్ని పఠించేలా ప్రోత్సహిస్తున్నారు డాక్టర్ సిఎస్ వేపా గారు. ఈరోజు వారు మన ఇదం బ్రాహ్మం స్టూడియోకి విచ్చేశారు. వారిని ఆహ్వానించుకొని పుస్తక పఠనం గురించి దాని వివరాలని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ గురించి, మీరేం చదువుకున్నారు, మీ అచీవ్మెంట్స్? నేను చాలా చదువుకున్నాను. ముఖ్యంగా బిఎస్సి నాగార్జున యూనివర్సిటీ బీజెడ్సి గ్రూప్, అలాగే ఎంఎస్సి సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కూడా ఉన్నాయి. తర్వాత జర్నలిజం కొంత చదువుకున్నాను. తర్వాత దాదాపు 25 రకాల డిప్లొమాలు కూడా ఉన్నాయి. అంటే మన కరోనా టైంలో చాలా చదువుకున్నాను. సో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలన్నటువంటి ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని దాని ప్రకారం ఇప్పటికి కూడా రోజు ఏదో ఒకటి కొంచెం నేర్చుకున్నాను అన్న తృప్తితోనే పడుకుంటాను. రైట్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ బీఎడ్ కూడా చేశాను, ఎంఎడ్ కూడా చేశాను. నేను అఫ్కోర్స్ ఇంకా ఎగ్జామ్స్ అయితే రాయలేదు, నేను ఇంకా బిజీ అయిపోయాను ప్రొఫెషన్లో. సో పుస్తకాలు అనేవి, పుస్తకాలు చదవడం అనేది నా దినచర్యలో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఎక్కువగానే చదువుతున్నాను. అలా ఆన్లైన్లో చదువుతున్న దానికి తర్వాత చేతుల్లో పుస్తకం పట్టుకుని చదవడానికి కూడా చాలా తేడా అనేది ఉంది. సో ప్రస్తుతం పుస్తకాలు చదివి నేర్చుకోవడం అనేటువంటి ఒక కాన్సెప్టు చాలామందికి లేకుండా అయిపోయింది. బిజీ షెడ్యూల్ ఒకటి, తర్వాత ఆన్లైన్లో కూడా అన్నీ కనిపిస్తున్నాయి కదా అనే ఒక అంశం కూడా ఉంది. కానీ ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నప్పుడు మనకి పుస్తకం చదువుతున్నప్పుడు ఎక్కువ నేర్చుకుంటాం, ఆన్లైన్లో మనం చదువుతున్నప్పుడు ఎక్కువ నేర్చుకోలేము. ఒక ఉదాహరణ చెప్తాను. డిక్షనరీలో ఒక మాటకి మనం వెతకాలనుకోండి, ఆ పేజీ ఎక్కడుందని చెప్పి తీస్తున్నప్పుడు మనకు రకరకాల పదాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆన్లైన్లో మనం కొట్టగానే అదొక్కటే కనిపిస్తుంది. వాళ్ళు అంతవరకే నేర్చుకుంటారు, మిగతాదంతా కూడా ఇన్సిడెంటల్ లెర్నింగ్ అనేది వాళ్ళు మిస్ అవుతారు. అట్లాగే పుస్తకాన్ని చదవడానికి ఆన్లైన్లో చదవడానికి కూడా తేడా అదే. ఆన్లైన్లో అది ఒక్కటే మనకు కనిపిస్తుంది, కానీ ఫిజికల్గా పుస్తకం అనేది చేతితో పట్టుకొని చదివితే మాత్రం వాళ్ళకి చాలా లాభాలు అనేవి ఉంటాయి. మీరు పుస్తక పఠనం అనేది విద్యార్థుల చేతే కాకుండా అందరూ పుస్తకం చదవాలి అనే కాన్సెప్ట్తో మీరు ఒక కార్యక్రమాన్ని నిరూపించారని విన్నాను. దాని గురించి వివరించు. సాధారణంగా ఈ సెంచరీలో ప్రతిరోజు నేర్చుకోవాలి, నేర్చుకున్నది మళ్ళీ కొద్ది రోజులకి అన్లెర్నింగ్, అంటే లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, ఈ 3 స్టేజ్ కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా ఉంటాయి. ఏదైనా మనం నేర్చుకోలేదు అంటే కనుక మనం వెనకబడిపోతున్నట్లు లెక్క, మన వెనకాతలు ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నట్లు లెక్క. కాబట్టి లెర్నింగ్ అనేది జీవితంలో ముఖ్యమైనటువంటి అంశము. ఇప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఎంచుకున్న రంగంలో నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అవి నేర్చుకోవాలంటే కనుక పుస్తకాల ద్వారానే సాధ్యపడుతుంది. అది ఇప్పటిదాకా కాలేజీకి వెళ్ళి చదువుకున్నాము, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళలేము కదా. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటూనే రోజుకి 1-2 గంటలు చదువుకోవడం అనేది చాలా ముఖ్యాంశము. దాని ద్వారా వాళ్ళ ఎంచుకున్నటువంటి రంగాల్లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వీలుంటుంది. నేను చేస్తున్న కృషి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటు చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ అనేది కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ని నేను క్రియేట్ చేస్తున్నాను. మార్నింగ్ 5:30 కల్లా అందరినీ కూడా జూమ్ సెషన్లో పిలుస్తున్నాను. అందరం కలిపి ముందుగా ఎంచుకున్నటువంటి ఒక పుస్తకంలో ఒక పర్టికులర్ చాప్టర్ అందరూ చదువుకుని వస్తారు. దాని మీద
ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. దాని వలన పుస్తకంలో ఉన్నటువంటి ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని ఒక జిస్ట్ దాని సారాంశము ప్రజెంట్ చేయడము. వీలైతే పిక్చర్స్ కూడా అందులో పెడుతున్నాను. దాని ద్వారా వాళ్ళందరూ కూడా ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ చాప్టర్‌లో ఒక పర్టిక్యులర్ టాపిక్ గురించినటువంటి కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. ఆ తర్వాత డిస్కషన్‌లో భాగంగా ఆ కాన్సెప్ట్‌ని వాళ్ళ లైఫ్‌లో ఎలా అప్లై చేయాలి, ఏ రంగంలో ఎలా అప్లై చేయాలి అన్నది సోదాహరణంగా, సవివరంగా వాళ్ళతో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇందులో అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి మనం ఒకళ్ళు కూర్చొని చదువుకున్న దానికి, ఇలా గ్రూప్‌గా చదువుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. గ్రూప్‌గా చదివినప్పుడు 10 మంది ఒకే అంశాన్ని ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు అదే అంశాన్ని వివిధ ఏరియాస్‌లో ఎలా అప్లై చేయగలుగుతారు అన్నది అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక్కళ్ళని చదువుకోవడం కన్నా ఒక గ్రూప్‌గా చదవడము, దాని గురించి ఒక వివరణాత్మకమైనటువంటి ఆ డిస్కషన్ అనేది ఉండడం అనేది చాలా బాగా ఉంటుంది. అందరికీ కూడా ఉపయోగపడుతుంది. చాలా సంతోషం అండి. చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు. పుస్తకం రాసిన వ్యక్తి ఆ యొక్క పుస్తకం యొక్క అంతర్యము అర్థమవుతుందంటారు పుస్తకం చదివితే. దాని గురించి వివరించండి. ప్రతి ఆథరు కూడా ఒక పుస్తకాన్ని రాశాడంటే మనం ఒక జీవితాన్ని చదువుతున్నట్లు లెక్క. ఒక పుస్తకం మనం చదువుతున్నాం అంటే ఒక వ్యక్తి యొక్క 30-40 సంవత్సరాల అనుభవాన్ని మనం తెలుసుకుంటున్నట్లు లెక్క. అది మన కన్వీనియంట్గా మన బెడ్రూమ్లో కూర్చొని హాయిగా మన కంఫర్టబుల్ చైర్లో కూర్చొని కంఫర్టబుల్ టైంలో మనం నేర్చుకుంటున్నాం ఎక్కడికో వెళ్ళకుండానే. కాబట్టి ప్రతి పుస్తకాన్ని కూడా మనం అర్థం చేసుకునేటప్పుడు ఆథరు ఏ ఉద్దేశంతో రాశాడు, దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఇన్నర్ మీనింగ్ ఏంటి అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. లేకుండా ఉంటే కనుక అదేదో కథ చదివినట్టు లేకపోతే ఒక నవల చదివినట్టు చదివితే మాత్రము అందులో ఉన్నటువంటి సారాంశం మనకి బోధపడదు పూర్తిగా. అలాగే మన పరిస్థితులకి, మనం ఉన్నటువంటి స్థితికి, మనం ఉన్నటువంటి రంగానికి ఆథర్ చెప్పిన దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలనేది కూడా బాగా తెలియాలి. లేదు అంటే ఏమవుతుంటే చాలామంది ఫారెన్ ఆథర్స్ పుస్తకాలు రాస్తారు. వాళ్ళు రాసినటువంటి వాతావరణము, వాళ్ళు అంటే ఎవరికైతే ఉద్దేశించారో అవంతా కూడా భారతదేశంలో ఉన్న కల్చర్కి విడిగా ఉంటుంది, దూరంగా ఉంటుంది. కానీ మనకున్న పరిస్థితులు, మన దేశంలో ఉన్న పరిస్థితులకి ఆ కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది కూడా నలుగురితో కూర్చొని మాట్లాడితే చక్కగా మనం సారాంశాన్ని మనకు ఉపయోగపడేట్టు చేసుకోగలం. ఎన్ని పుస్తకాలు చదివినా మనకున్నటువంటి మెయిన్ ఒకటే కదా, అందులో ఉన్నటువంటి చెప్పినటువంటి పాయింట్లని మన జీవితానికి ఎలా అన్వయించుకోగలం, తద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందగలం అన్నది. సో ఆ పాయింట్ని మేము మా బుక్ రీడింగ్ క్లబ్లో విశేషంగా మేము ప్రస్తావిస్తాం. నవరసాలు పుస్తకాల్లో తొణికిసలాడుతూ ఉంటాయి అంటారు కదా, దాని గురించి వివరించండి. మనకి నవరసాలు కూడా ప్రతి ఫైన్ ఆర్ట్స్ ఫామ్లో కూడా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. పుస్తకాలు ప్రత్యేకంగా నేను ఎంచుకున్న రంగం అయితే సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు. ప్రతి పుస్తకం కూడా ఆథర్ ముందుగానే మనకి టైటిల్లో కానీ ముందు మాటలో కానీ ఏ ఉద్దేశంతో ఆ పుస్తకం రాయడం అనేది జరుగుతుంది అనేది ప్రతి ఆథర్ కూడా ముందుగానే చెప్తారు. దాన్ని బట్టి మనకి కావాల్సిన పుస్తకాలు మనం ఎంచుకోవచ్చు. అలాగే ప్రతి పుస్తకం నేను పుస్తకాలను కూడా 2 రకాలుగా డివైడ్ చేస్తాను. ఒకటి ఏంటంటే క్యాజువల్ రీడింగ్, రెండోది సీరియస్ రీడింగ్. క్యాజువల్ రీడింగ్ అంటే కనుక మనకి కాలక్షేపం కోసము, తర్వాత హాస్యం కోసము, అంటే ఏదైతే మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకోవట్లేదో, ఏదైతే మన దైనందిన జీవితంలో అప్లై చేయాలని అనుకోవట్లేదో అలాంటివన్నీ కూడా క్యాజువల్ రీడింగ్గా పెడతాను. సీరియస్ రీడింగ్ అంటే కనుక మనం అది చదివి ఆ సారాంశాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అన్నది నేర్చుకోవడానికి ఉపయోగంగా ఉన్నవన్నీ కూడా సీరియస్ రీడింగ్లోకి వస్తాయి. కాబట్టి పుస్తకాన్ని మనం ఎంచుకునేటప్పుడు తమ అభిరుచికి అనుగుణంగా తమకున్నటువంటి సమయానికి న్యాయం చేకూర్చేటట్టు అన్ని రకాల రసాలని కూడా ఉత్పత్తి చేసేటువంటి అన్ని రకాల పుస్తకాలని కూడా వాళ్ళ జోనర్ని వాళ్ళు తప్పకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి కూడా కొన్ని రకాల పుస్తకాలు వాళ్ళు ఇష్టపడతారు. కొంతమంది సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, కొంతమంది నావెల్స్, కొంతమంది హాస్య ప్రధానంగా ఉండేవి. ఇలా రకరకాలుగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు వాళ్ళు పుస్తకాలను చదువుకోవచ్చు. బట్ ఏ పుస్తకాన్ని మనం తీసుకున్నా సరే మనం అందులోంచి అంతో ఎంతో తప్పనిసరిగా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ టెక్నాలజీ యుగంలో పుస్తకం యొక్క ఆవశ్యకత గురించి చక్కగా వివరించారు కదా. ఆ పుస్తకాన్ని పఠించాలని ఎలా ప్రోత్సహిస్తున్నారు? ఎంతమంది మీ దగ్గర జాయిన్ అయ్యారు? దాదాపు 300కి పైగా పార్టిసిపెంట్స్ మా దగ్గర ఉన్నారు. వాళ్ళల్లో స్టూడెంట్ల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 65 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, డాక్టర్సు, చార్టర్డ్ అకౌంటెంట్సు, ఇలా రకరకాల రంగాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఉన్నారు.
కాబట్టి అందరికీ కూడా నేర్చుకోవాలనేటువంటి ఒక తృష్ణ, ఆ కోరిక అనేది చాలా బాగా బలంగా ఉంది. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతోంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ఒక బ్యాచ్ ఉంది, అలాగే రాత్రి కూడా ఒక బ్యాచ్ ఉంది. 2 బ్యాచ్ల్లో కూడా వచ్చి వాళ్ళ డౌట్స్ని కూడా అడగడము, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే మనం అంతకుముందు కూడా ఇలా కూడా ఆలోచించాలని మనకు తెలియదు. అంటే నలుగురితో కలిసి చేస్తున్నప్పుడు 4 డిఫరెంట్ దృక్పథాలన్నీ కూడా బయటపడతాయి. సో ఆ కాన్సెప్ట్ని ఇంకా వైడ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది ఈ డిస్కషన్ ద్వారా తెలుస్తుంది. సో నేను వాళ్ళందరినీ కూడా ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహిస్తాను. తద్వారా వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలం అనేది గుర్తుండిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో క్లాస్లో, వాళ్ళు నేర్చుకున్నది ఎక్కువ కాలం వాళ్ళకి గుర్తుంటుంది. భవిష్యత్తులో ఇంకా ఎంతమందిని చదివించాలి, పఠింపచేయాలి అనుకుంటున్నారు? ప్రస్తుతం ఇది మేము 2025 సంవత్సరం నవంబర్ 5వ తారీఖు నాడు స్టార్ట్ చేశాము. ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఉండకుండా ఉండాలి. 1000 డేస్ అనేది కంప్లీట్ చేయాలనుకున్నాము. ఇప్పటిదాకా మేము ఇది జూన్ 2026 ఇప్పటిదాకా కూడా ఎక్కడా కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఆదివారం అయినా, పండగ అయినా, పబ్బమైనా ఏదైనా సరే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ వచ్చాము. సుమారు 1,00,000 మంది దాకా ఈ బుక్ రీడింగ్ క్లబ్లో మెంబర్స్గా తీసుకురావాలని మనకి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జాతీయని ఉద్దేశించి ఒకసారి మాట్లాడారు. మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేయకండి, ఆగకండి. మీరు ఒక సొంతంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా డెవలప్ చేసుకుని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు తయారవ్వాలని ఆయన తన కోరికను వెలిబుచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కూడా మనకి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి లేదా ప్రైవేట్ ఉద్యోగం రావాలి అన్న దానికన్నా మన సొంతంగా మనల్ని మనం పోషించుకుంటూ మనమే ఇంకొక 2-3కి ఉద్యోగం కల్పించేటువంటి పరిస్థితులు, అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారవ్వాల్సిన అవసరం ఉంది. దానితో చాలామంది ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారవుతున్నారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వ్యాపారం చేయడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. పార్ట్ టైమ్‌గా అయినా సరే వాళ్ళందరికీ కూడా అసలు వ్యాపారాలు ఎలా చేయాలి, వాళ్ళు కస్టమర్తో ఎలా మాట్లాడాలి, తర్వాత వాళ్ళు కన్వర్సేషన్లో అవతల వాళ్ళతో ఒక ర్యాపో అనేది ఎలా బిల్డింగ్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు వీళ్ళకి కస్టమర్గా ఎలా మారగలుగుతారు, ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి, అసలు మొత్తం బిజినెస్ A to Z అనేది చిన్న వ్యాపారులకు ఉపయోగపడేటట్టు మేము స్పీక్, కనెక్ట్ అండ్ కన్వర్ట్ అనేటువంటి ఈ 3 ట్యాగ్ లైన్స్తో ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇది 3 ఆదివారాలు ఉంటుంది, హాఫ్ డేస్. ఇది నేర్చుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా అసలు వాళ్ళు చేస్తున్న తప్పులేంటి, అసలు ఏది కరెక్ట్గా చేయాలి, అసలు అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, బిజినెస్లో ముఖ్యంగా కస్టమర్కి ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నది మనకు ఎలా తెలుసుకోవాలి, వాళ్ళని చేత మనం ఎలా కొనిపించాలి, అంటే వాళ్ళు ఎలా కొనుక్కోవాలి, మనం ఏది బలవంతంగా అంటగట్టడం కాదు, వాళ్ళే మన ప్రోడక్ట్ని ఇష్టపడేటట్టు మనం ఎలా మాట్లాడగలగాలి, ఇవన్నీ కూడా సోదాహరణంగా మేము చెప్తాము. అలాగే ఆల్రెడీ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, బిజినెస్ చక్కగా చేస్తున్న వాళ్ళ చేత కూడా ఒక సంభాషణ అంటే డిస్కషన్ అవి కూడా ఉంటాయి. వాళ్ళ చేత మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యాపారంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే వ్యాపారంలో ఇంకా మెళకువలు తెలుసుకోవాలి అన్న వాళ్ళకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మీ యొక్క విజయాల గురించి చెప్పండి, సక్సెస్ స్టోరీస్. విజయం అనేది ఒక జర్నీ అలాగ వస్తూనే ఉంటాయి. నేను టీచింగ్లో ఉన్నప్పుడు నేను టార్గెట్ పెట్టుకున్నాను. బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కోచింగ్ ఇస్తుండేవాళ్ళం. 25,000 మందిని బ్యాంక్ ఉద్యోగులుగా చేయాలని అనుకున్నాను 1998లో. అప్పటి నుంచి 2019 వరకు కూడా చూసుకుంటే దాదాపు 27,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాంతో నాకు ఒక రకమైనటువంటి ఫుల్ఫిల్మెంట్, కంటెంట్ అనేది నాకు వచ్చింది. ఆ తర్వాత మెమరీ అండ్ స్టడీ స్కిల్స్లో కూడా ఏదో ఒక చేయాలనుకున్నాను. 2011 సంవత్సరంలో నేషనల్ లిమ్కా రికార్డ్ అనేది క్రియేట్ చేశాను. అదే వరల్డ్ రికార్డ్ కింద కూడా పరిగణించబడుతోంది. అలాగే ఇప్పుడు కూడా ఈ మెమరీ అండ్ స్టడీ స్కిల్స్లో యాజ్ వెల్ యాజ్ బుక్ రీడింగ్ క్లబ్లో కూడా 1,00,000 మందికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలని ఒక టార్గెట్ అనేది పెట్టుకుని ఉన్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి చేత, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేత 1997లోనే ఉత్తమ ఉద్యోగకుడిగా పబ్లిక్ స్పీకింగ్లో నాకు ఇవ్వడం అనేది జరిగింది. ఇలా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 150 వరకు టీవీ లైవ్ షోస్ అవి ఇచ్చాను. పుస్తకాలు 2 రాశాను. అవన్నీ కూడా ఈ సంవత్సరమే మనకి అమెజాన్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. చాలా సంతోషం అండి. చూశారు కదా, పుస్తక పఠనము మీరు కూడా చేయాలనుకుంటే తప్పక సంప్రదించండి డాక్టర్ సిఎస్ వేపా గారిని. అదే కాక మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అయితే మాత్రం తప్పక
వేపా గారు కండక్ట్ చేస్తున్న వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి మీ నైపుణ్యాలని పెంపొందించుకోండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.